హలో. Hello, sir. ఆ, Hello, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. Good evening, sir. Good evening. హాయ్ How are you, ప్రవీణ్, sir? హాయ్ చక్రి, హాయ్ నరసింహ వెంకటేష్, హాయ్. Hi. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఐ థింక్ ఒకసారి అందరు గురువులకు నమస్కారం పెట్టుకుందాం. ఇంపార్టెంట్, మనం టైం చేసుకొని అట్లీస్ట్ అటెండ్ కావడానికి ట్రై చేస్తున్నాం ఈ సెషన్ ఎవ్రీ వీక్. సో ప్లస్ ఒక 1 minute జస్ట్ అట్లా మెడిటేషన్ చేద్దాం సైలెంట్గా. సో Okay, sir. లెట్స్ కీప్ 1 minute ఫర్ ప్రేయింగ్ టు ద గాడ్స్, యూనివర్స్ అండ్ Sir. అవర్ గురువులకు. ఓకే, స్టార్ట్. Relax your forehead, relax your face muscles, cheek, chin, jaws. 50. Relax your shoulders, arms, palms, మోచేతులు. 30. Relax your upper body, chest, stomach, abdomen, upper back, middle back, lower back. Relax your hip joints, thighs, knees, pickle calves, ankles and feet. Entire body relax అవ్వాలి. థ్యాంక్స్ చెప్పండి ఒకసారి యూనివర్స్కి, విశ్వానికి, మన గురువులందరికీ ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసినందుకు అందరికీ. 10, 8, 6, 4, 3, 2, 1. చలో, థ్యాంక్ యూ. Thank you. సో Thank you, sir. ఐ థింక్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనము ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. ఎనర్జీ సెంటర్స్, చక్రాస్, రిటెన్షన్, దాని కలర్స్, ఏ ఏ ఆర్గాన్స్కి ఇంపాక్ట్ అవుతుంది, మోర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ అని చెప్తున్నాం. సో అదే కంటిన్యూయేషన్లో మనము ఇంకా కొద్దిగా డీప్గా వెళ్ళి మళ్ళీ మేబీ వీ విల్ టేక్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్. సో ఇందులో మనకు ఎనర్జీ లెవెల్స్ పెరిగిన కొద్దీ ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఎలా ఉంటారు మనిషి, వాట్ ఈస్ ద కాన్షియస్నెస్ లెవెల్, అంటే విచారణ, విచక్షణ, దెన్ మన కింది నుంచి ఫియర్ సెంటర్ నుంచి, ఈగో నుంచి ఎలా ఆపరేట్ అవుతూ పైకి వెళ్తున్నాము. సో ఇవన్నీ మాట్లాడుకున్నాము. సో ఈసారి ఏం చేద్దాం, కొంత నాడీ అండ్ గ్రంథుల గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనకు తెలియకుండానే బ్లాక్స్ ఉంటాయి మనకు. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఫ్రమ్ వెస్టర్న్ ఆర్ ఈస్టర్న్ కల్చర్ చూసుకుంటే బ్లాక్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. తొందరగా అసెన్షన్ కాకుండా ఉండడానికి కొంత అగ్రిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ భూమి మీద వచ్చినప్పుడు తొందరగా అసెన్షన్, అర్త్ కాకూడదు, మనుషులు కాకూడదు అన్నట్టుగా ఉంది. ఫాస్ట్గా హోల్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఒకటే లైఫ్లో అయిపోతే కష్టం కదా. సో అన్ని విషయాలు తెలుసుకోలేము కాబట్టి విత్ లిమిటెడ్ టైమ్ ఆఫ్ 100 years అనుకున్న ఒక్కొక్క లైఫ్కి కష్టం. సో బట్ దానికి మాన్యువల్ ఇచ్చారు, పతాంజలి మాన్యువల్ ఎన్నో ఉన్నాయి. యూ కెన్ ఎక్స్టెండ్ 150 years, 2000 years, వాట్ ఎవర్. బట్ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ తక్కువ టైమే ఉంది కాబట్టి ఈ అసెన్షన్ కాకుండా ఉండడానికి అన్ని విషయాలు తెలుసుకోవాలి. అన్ని ఎమోషన్స్, మనం ఏంటి అనేది ఒక గేమ్ ప్లాన్ లాగా, జగన్నాటకం అంటాం కదా. సో అలా చూసుకోవాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకు కోశాల గురించి ఎప్పుడో మాట్లాడుకున్నాము. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మిగతా ఆనందమయ కోశ, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఎథరిక్ బాడీ, అవన్నీ కూడా 3 బాడీస్ గురించి. సో సేమ్ ఇప్పుడు నాడీస్ అనేది మనకు ఈ ఫిజికల్గా లేకపోయినా కూడా, అంటే ఒక బాడీ కట్ చేసి చూసినా లేకపోయినా కూడా ఈ నాడీ మండలం ఉంటుంది. నాడీ అంటే ప్రాణశక్తి ఫ్లో అయ్యేది, సూక్ష్మంగా ఉండే వన్ ఆఫ్ ద శరీరం నుంచి కనెక్ట్ అయి ఉంటుంది నాడీస్. అంటే ప్రాణశక్తి ఫ్లో అవుతుంది, నాట్ ది యాక్చువల్ ఆక్సిజన్ విచ్ ఫ్లోస్ త్రూ అవర్ వెంట్రికల్స్ ఆర్ మన లోపల ఈ ఊపిరితిత్తులకు పోయేది కాదు. ఇది యాక్చువల్గా లైఫ్ ఎనర్జీ ఫోర్స్ అంటాం, ఇది ఫ్లో అయ్యేది. ఈ నాడీస్ మనకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు తెలిసిందే, 2,75,000 అంటే 75,000 కీ అయినా కూడా
2,75,000 నాడీస్ అవన్నీ కూడా మన ఎంటైర్ బాడీ లైక్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ నాడీస్ అన్నీ కూడా మనకు ఒక్కొక్క సెంటర్ పాయింట్ అంటే కీ ఆర్గాన్ నుంచి చక్ర నుంచి 7 చక్రాస్ నుంచి ఆ డిఫరెంట్ ఆర్గాన్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. అవి కూడా ఈ నాడీస్ గురించి చక్రాల గురించి మాట్లాడాము. ఎన్ని పెటల్స్ ఉంటాయి ఒక్కొక్క దాని మీద, ఆ పెటల్ ఎన్ని నాడీస్ కనెక్ట్ అయినాయి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో అందులో చూసుకుంటే కీ నాడీస్ ఈడా, పింగళ, సుషుమ్న, ఈ 3 నాడీస్ మనకు దేవుడు గుడిలోకి పోయినా ఎక్కడైనా పోయినా కూడా ఒక కాయిల్డ్ అంటే సర్పెంట్ పాము రూపంలో చూపిస్తుంది మనకి ఇన్వర్టెడ్గా. అదే మనకు లోపల ఉన్న కుండలిని శక్తి అంటాము. ఈ ఈడ, పింగళ, సుషుమ్నాది ఒక రిప్రజెంటేషన్, సింబాలిక్ రిప్రజెంటేషన్. ఫిజికల్గా వెతికితే కట్ చేస్తే దొరికేది కాదు కాబట్టి సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎన్నో ఉన్నాయి. అందుకే బాడీని చూస్తే ఒక శక్తి క్షేత్రం ఏంటంటే శక్తి క్షేత్రం అంటారు. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఆపరేటింగ్ మోడల్. ఇది ఎంతో అతి కష్టమైన 84 lakh జీవరాశుల్లో మనకున్న శక్తి దేనికి లేదు. ఇంత ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, ఆలోచన చేసే విధానం, డిసిషన్ చేసే మెకానిజం, ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ పోతే ఇంకో బాడీ పార్ట్ నుంచి బైపాస్ చేయగలిగే కెపాసిటీ, తొందరగా అంత పాడు కాదు. అట్ ది సేమ్ టైం అంతే బ్రిటిల్గా కూడా ఉంటుంది. ఒక చిన్న ఊసు కంట్లో పడితే ఎంతో బాధ కలుగుతుంది మనకు. సో అలా ఈడా, పింగళ అంటే రెగ్యులేటింగ్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఒకటి చంద్రనాడి, ఒకటి సూర్యనాడి. ఒక పింగళ అనేది సూర్యనాడి, చంద్రనాడి ఈడ. లెఫ్ట్ రైట్కి సంబంధించింది. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ అంతా ఒకటి కంట్రోల్ చేస్తుంది, రైట్ సైడ్ అంతా ఒకటి కంట్రోల్ చేస్తుంది. అంటే మనకు బాడీలో కూడా మనం అనుకున్నట్టుగా ఆల్టర్నేటివ్గా ఎయిర్ ఇంటేక్ మారుతుంది మనకు. లెఫ్ట్ రైట్ 90 minutes అంటారు, 60 minutes అంటారు. ఇది జనరల్గా చేయి పెట్టుకొని చూసుకోవచ్చు. కొంత సెన్సిటివిటీ కానీ అవేర్నెస్ వస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ కరెంట్లీ ఎలా ఉన్నది. దీన్ని బట్టి మనకు బాడీ గుణాలను డిస్ప్లే చేస్తుంది, రైట్. తమస్ గుణం, రాజస్ గుణం, ఇవి సాత్విక్ గుణాలు ఎలా ఉన్నాయి. బాడీ హీట్ ఎక్కింది, యాక్టివిటీ మోడ్లో ఉంది. రజస్ గుణంలో ఉంది, హీటెడ్గా ఉంది. తమస్ గుణం అంటే లెథార్జిక్ ఉంది. చంద్ర ఫ్లో అవుతుంది, అంటే ఈడా ఫ్లో ఎక్కువ ఉంది, పింగళ ఫ్లో ఎక్కువ ఉంది. ఏం చేయాలి? ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు లోపల మనకు ఇంటర్నల్గా ఈ నాడీ మండలంలోనే డిజీజ్ మేనిఫెస్ట్ అవుతుంది. అంటే మళ్ళీ దాని లోపల ఇంకొక కోశము ఎమోషన్స్ ఎట్లా ఉంటుందో ఇవన్నీ అక్కడ లోపల నుంచి మేనిఫెస్ట్ అయ్యి బయటకు మనకు ఫీవర్ రూపంలోనో, నొప్పి రూపంలోనో సిమ్టమ్స్ చూపిస్తుంది. అండ్ చాలా రోజులు ఇంపాక్ట్ ఉంటే ఇంప్రింట్ అంటే మనకు ఆ పర్టికులర్ ఆర్గాన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఇవి మనం మాట్లాడుకునేది. సో ఈ నాడీస్లో మళ్ళీ మనకు రెగ్యులర్ తెలిసింది ఈడా, పింగళ, సుషుమ్న నాడీ అనేది కూడా మనకు తెలిసింది. సెంటర్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది స్పైన్ టు మన ఆజ్ఞా చక్ర వరకు ఉండేది. ఇది ఇందులో ఉండేది ఫ్లూయిడ్, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెక్టర్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్, ఆర్ ది లిక్విడ్ అనొచ్చు, అది 3 formsలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ ఫార్మ్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఇన్ ద నేచర్. సో ఇది బేసికల్గా కాన్షియస్నెస్ థర్మోమీటర్ అని చెప్పొచ్చు. అది డార్మెంట్గా ఉంటుంది, శక్తి రూపం అంటాం. అంటే కింద సైడ్ శక్తి, పైన సైడ్ శివ. కింద సైడ్ నేచర్, ప్రకృతి తల్లి వంటిదే అని చెప్తున్నాడు భగవద్గీత. నేను తండ్రి వంటి వాడనని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఇది డైనమిక్ అనమాట. కింద సైడ్ ఉన్నది డైనమిక్. అది డైనమిక్ నుంచి ఏమీ లేదు అన్నీ ఉండ నుంచి సంబడి టు ఎవ్రీబడి, అంటే మొత్తం నేనే సర్వం అని చూపించడానికి అనమాట. శక్తి రూపం నుంచి శివ రూపం రెండు కలిసేటందుకు అనమాట. సో అగేన్స్ట్ ది గ్రావిటీ ఈ సుషుమ్న నాడీ నుంచి మన కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ పైకి ఎదుగుతుంటుంది. అది దట్ ఇండికేట్స్ అ మీటర్ ఫర్ మన కాన్షియస్నెస్ లెవెల్స్ ఎలా పెరుగుతుంది. ఇవన్నీ మళ్ళీ ఇంటర్ కనెక్టెడ్ చక్రాస్కి. ఇవన్నీ ఆర్ సమ్ ఆఫ్ ది మన రిపోర్ట్స్లో చూపించినట్టు ఒక్కొక్కటి చూపిస్తుంది. ఒక ఈ చక్ర క్లియర్ అయింది అంటే నీకు ఫియర్ ఫ్యాక్టర్ పోయింది. సో అంతే కొంత సుషుమ్న నాడిలో నీకు కదలడం స్టార్ట్ అయింది, యాక్టివేషన్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు, ప్యూరెస్ట్ ఫామ్. సో ఇది హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గ్రంథీస్. గ్రంథి అంటే నాట్, ముడి, బ్రహ్మముడి అంటాం కదా మనం. పెళ్ళి చేసినప్పుడు బ్రహ్మముడి, అన్ని ముళ్ళు అంటుంటాం. ముడి అంటే
విప్పడానికి కూడా వచ్చే మోడీలే ఇవన్నీ. అంటే ఈ మోడీలన్నీ కూడా ఎందుకున్నాయి, సడన్గా ఈ సుషుమ్నా నాడి పుట్టిన వెంటనే టకటక యాక్టివేట్ అయితే మనకు అంత ఎనర్జీ లేదు, తట్టుకోలేము. మీరు కొన్ని వర్క్షాప్స్ ఎవరన్నా అవధూతలు కానీ ఎవరైనా ఋషులు చేసినప్పుడు ఇన్ పర్సన్ అటెండ్ అవుతే మీకు తెలుస్తుంది, మీకు హెడేక్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిజం ఆర్ వాట్ ఎవర్ ఆరిక్ లెవెల్స్ కానీ చాలా ఫుల్ హై ఎనర్జీ ఉంటుంది. మీకు తలలో అంతా ఎట్లాగో ఉంటుంది, గర్గర్ గర్గర్ అంటుంటుంది. సో అంత ఎనర్జీ మన బాడీ తట్టుకోలేదన్నమాట. ఇమాజిన్ మన లోపల నుంచే సుషుమ్నా నాడి మనకు అవేర్నెస్ లేకుండా, యాక్టివేషన్ లేకుండా టకటక చేసేస్తే పైకి వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక మనం 7th 8th స్టాండర్డ్లో చదువుతూ ఇంజనీరింగ్ బుక్స్ కానీ, మెడిసిన్ బుక్స్ కానీ, ఆర్ లా బుక్స్ కానీ, ఏమన్నా ఎగ్జామ్ పాస్ అవ్వకుండా సర్టిఫికేట్ వచ్చిన ప్రొఫెషన్ చేయలేము మనం. సేమ్ ఆ బుక్స్ కూడా చదవాలన్నా ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ కూడా ఉండాలి. అందుకే ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉంటుంది అది కూడా. సో ఇది కూడా స్పిరిచువల్గా, ఆధ్యాత్మికం కూడా మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మనకు ఎలివేషన్ కూడా అలాగే ఉంది. అందుకే కింద నుంచి పైకి ఉంటుంది కాన్షియస్నెస్ లెవెల్స్ ఫ్రమ్ రూట్ చక్ర టు సహస్ర, మూలాధార నుంచి సహస్ర చక్ర. సో ఈ గ్రంథులు అనేది తెలుసుకుందాం. గ్రంథులు మనకు శివాయిజం దాంట్లో ఉన్న బుక్స్లో కూడా 3 లింగాలు అని చెప్తున్నారు. అందులో కూడా 3 లింగాలు, ఒకటి స్వయంభూ లింగం, ఒకటి బాణలింగం, ఒకటి ఇత్వాలింగం. అంటే ఈ 3 కూడా 3 ఆ శివ దాంట్లో ఉన్న థియరీ ప్రకారం అది రెగ్యులర్ వేదాస్లో దీంట్లో ఉన్నది. గ్రంథుల గురించి చెప్పింది ఏంటంటే సైకిక్ నాట్స్ అంటారు వీటి. ఎందుకంటే ఇవి మెంటల్గా, ఇంటెలెక్చువల్గా లాక్ అయినాయి బేసికల్గా. నువ్వు ఫిజికల్గా పోయి చూస్తే కనబడదు కాబట్టి 3 లాక్స్. మనకు యాక్సెన్షన్ అంటే కాన్షియస్గా మనం పైకి ఎదగాలి అంటే ఈ 3 దాటుకొని పోవాలి. అంటే క్రియేషన్, రిస్టోరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్. క్రియేషన్ ఇస్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అన్నమాట. ఈ గ్రంథులు కూడా 3 ఉన్నాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అంటారు. ఈ 3 గ్రంథులు కూడా మనకు ఎక్కడ ఉంటుంది, యాస్ట్రల్ బాడీలో ఉంటుంది. యాస్ట్రల్ అంటే మనం వర్చువల్గా యాస్ట్రల్ ట్రావెలింగ్, యాస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే వేరే లోకాలు పోయి చూడగలిగే శక్తి ఉంటుంది మనకు. అంటే అసెన్షన్ అయినప్పుడు మనం ట్రావెల్ చేయగలుగుతాం వెనెవర్ ఈ 3 లిప్పుకున్నప్పుడు. సో ఈ చక్రాలు మనం అనుకున్నట్టుగా మనకు బ్లాకేజెస్ కూడా అనవచ్చు, నాట్స్ కాబట్టి బ్లాకేజ్ చక్రాస్. ఇవి చక్రాలను కూడా బ్లాక్ చేసేస్తాయి. కరెక్ట్ స్పాట్లో ఉన్నాయి ఇవి. నీకు ఆ పైన పోవాలంటే ఈ చక్రం ముడి విప్పితేనే పైకి వెళ్తుంది అనమాట. ఫ్లో కుండలిని శక్తి పైకి రావాలి, ఫ్లో కావాలి అంటే ఈ పర్టికులర్ గ్రంథులు ఇప్పుకోవాలి. సో మనకేమవుతుందంటే బేస్డ్ ఆన్ ది మనకు చిన్నప్పటి నుంచి కండిషనింగ్ జరుగుతుంది. అంటే మనకు చిన్నప్పుడు మదర్ కండిషనింగ్, ఫాదరు, స్కూలు, ఎన్వైర్న్మెంట్, ఫ్రెండ్స్ కండిషనింగ్ వలన కంటిన్యూస్గా కండిషనింగ్ అయినప్పుడు మనకు ఒక అలవాటు అంటే ఏర్పడుతుంది. బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటాం మనం. బిహేవియరల్ ప్యాటర్న్స్ మనకు ఒక ప్రిఫరెన్సెస్ డెవలప్ అయిపోతాయి. నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ఒక ప్రిఫరెన్సెస్. సో దీంతో ఏమవుతుంది, మనం అంటాం కదా, సో యువర్ థాట్ రీప్ యాక్షన్, సో యువర్ యాక్షన్ రీప్ క్యారెక్టర్ అంటున్నాం. అంటే ఈ క్యారెక్టర్ ఏంటిది, మనకు ఒక ప్రిఫరెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనకు ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది. ఈ ఐడెంటిటీ ఏర్పడిన తర్వాత మనకు సో క్యారెక్టర్ రీప్ డెస్టినీ అంటున్నాం. రీప్ డెస్టినీ అంటే ఈ ఐడెంటిటీ తో పాటు మనకు ఈ పర్టికులర్ గవర్నింగ్ ద ఈగో అంటాం. అంటే ఈగో మీదకి వచ్చేస్తుంది ఇంకా నేను 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 అనేది. సో మనం ఏమైపోతున్నాము, ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మనం ట్రాప్ అయిపోతున్నాం. ఈ ఇండివిజువల్ సెల్ఫ్, నేను, ఈ బాడీ అంతా బాడీగా మనం ఐడెంటిటీ చెందుతున్నాం బేసికల్గా. ఓకే, సో ఇవన్నీ గ్రంథులు మనం నాట్స్ అంటున్నాము. ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేయాలి, మరి ఉన్న ప్రాబ్లమ్స్కి ఇవి కొత్తగా యాడ్ అయినట్టు ఉంది మనకి ఇవాళ. కానీ మన పతాంజలి సూత్రాలు చెప్పినట్టుగా అది బ్లూ ప్రింట్ అని చెప్తే బాగుండదు. అది యాక్చువల్గా లైఫ్ మాన్యువల్ అని చెప్పాలి. అది కూడా సీక్వెన్షియల్గా ఇచ్చిండ్రు. మనం ఎనీవే మెడిటేషను, ధ్యానం రూపంలోకి వెళ్ళాం. విచ్ మీన్స్ దట్ సమ్ టైమ్స్ మనం అక్కడక్కడ చూస్తుంటాం కదా, ఈ పర్సన్ ఈ ఎగ్జామ్ రాసేసాడు, ఆ ఎగ్జామ్ రాసేసాడు అంటే వాడి కెపాసిటీ ఉంది.
ఈజ్ రెడీ టు రైట్ సమ్ అదర్ ఎగ్జామ్ ఆల్సో. వాడు ఆ స్ట్రీమ్లో లేకపోయినా కూడా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అట్లాగే మనకు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు లర్న్ ఆల్ దీస్ థింగ్స్ వైల్ వీఆర్ లర్నింగ్ ధ్యానం. సో యోగా, ప్రాణాయామ, మెడిటేషను, మంచి యాక్ట్ అంటే పనులు అనొచ్చు, మంచి అంటే మనసా వాచ కర్మన ఉంది కాబట్టి యాక్ట్ కింద చెప్పాలి. అండ్ నియమాలు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడుకొని ఉంటే అసెన్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒకటే చేసామనుకో, ఒక బెలూన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇంకో పక్క వచ్చేస్తుంది ఒక ఫుల్ ఊదిన బెలూన్. అలాగే ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మనం అకామిడేట్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మన రూటీన్లో పెట్టుకోవాలి. చిన్న ఒక 2 ఆసనాలు, 2-3 ప్రాణాయామం చేసిన తర్వాత యోగా చేయాలి, యోగా చేసినాక మెడిటేషన్ చేయాలి. అండ్ రోజువారీ పనులలో మనసా వాచ కర్మన మంచిగా చెప్పుకోవాలి. పొద్దున్న లేవగానే ఒక మంచి మనిషినో మంచి విషయాలు కళ్ళు తెరవక ముందే మనం మాట్లాడుకున్నాం, దేవుణ్ణి తలుచుకోవడం, మంచి మనుషులను తలుచుకోవడం, మంచి పనులు చేయాలనేది. ఎప్పుడు అవెంజ్ మాత్రం పెట్టుకోకూడదు ఏ టైం ఆఫ్ ద డే కూడా. సో ఈ పనులన్నీ చేస్తూ ఉంటే మనకి అంటే ఇప్పుడు ఇవాళ రోజు మనకి బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విజ్డమ్. అరే ఉన్నాయి మనకి, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇవి ఉన్నాయని ఇవి తీయాలి. ఎలా తీయాలని చూడాలి. ఇన్ని రోజులు తెలియదు, ఏదో చేస్తున్నా అవ్వట్లేదు ఎందుకు అనుకుంటున్నామంటే మనకు జ్ఞానం లేదు. కరెక్ట్ అయిన విద్య వచ్చినప్పుడు దెన్ మీకు విజ్డమ్ వస్తుంది. అది ఇప్పుడు ఈ సజ్జన సాంగత్య రూపంలో మనకు తెలుసుకుంటున్నాం. సో బ్రహ్మగ్రంథి గురించి తెలుసుకుందాం. ఇది మనకు బ్రెయిన్లో రెప్టేలియన్ బ్రెయిన్ అని ఉంటుంది, ఒక యానిమలిస్టిక్ బ్రెయిన్ ఉంటుంది లోపల తలలో. అంటే ఇంకా మనం ఎవాల్వ్ అవుతున్నాం కాబట్టి ఈ కోపతాపాలన్నీ ఉన్నాయి కాబట్టి రెప్టేలియన్ ప్రిమిటివ్ బ్రెయిన్ ఫర్ సర్వైవల్. యానిమల్స్ ఎట్లా ఓన్లీ సర్వైవల్ మీదనే చూసుకుంటుంది, ప్రిడామినెంట్ సర్వైవల్. అండ్ ఇన్స్టింక్ట్స్ ప్రైమరీగా దానిపైనే ఉండడము, ఇవన్నిటిపైన ఉంటుంది ఈ బ్రహ్మగ్రంథి. అంటే క్రియేషన్ ప్రాసెస్ కదా, సో దాని మీదనే ఉంటుంది, పుట్టాలి పెరగాలి ఇవి మీద. సో ఈ ఏ చక్ర మీద ఉంటుంది మనకు తెలిసింది ఎనీవే, మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, సక్రల్ చక్ర లోపల. సో ఈ మూలాధార అంటేనే సర్వైవల్, ఫియర్, గిల్ట్, ఎమోషనలీ గిల్ట్, ఇవన్నీ ఎమోషన్స్ ఈ చక్రాలు. ఇవి అప్పుడే అన్నాం మనం ధ్యానం చేసేటప్పుడు మూలాధార చక్రం మీద మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ అంటే టిప్ ఆఫ్ ది మన జెనిటల్స్ దగ్గర ఆల్మోస్ట్ అక్కడ ఉంటుంది మూలాధార చక్రం. అది యాక్టివేట్ చేస్తే మన లోపల ఉన్న ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ డార్క్నెస్, ఫియర్ ఆఫ్ ట్రామా, ఎనీథింగ్ ఏదో తెలుసో తెలియకో కండిషన్ అయిపోయినాం మనం. ఆ ఫియర్స్ అన్నీ పోవడానికి ఏం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. హైయెస్ట్ ఫియర్ ఇస్ ఫియర్ ఆఫ్ డెత్. అది ఆ ఫియర్ నుంచి బయటపడిపోవడం. అలాగే నాకు సర్వైవల్ లేదు, ఐ హ్యావ్ లాట్ బిగ్గర్ థింగ్స్ టు డూ అనే అవగాహన వచ్చినప్పుడు ఆ చక్ర మనం లూజ్ అయిపోతుంది. అంటే అందులో దాటిపోయినప్పుడు ఆ బ్రహ్మగ్రంథి విడబడుతుంది. సో ఈ బ్రహ్మగ్రంథి బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా చాలామందికి అవుతుంది. ఆబ్వియస్లీ మైండ్ అంతా ఎప్పుడు రూటీన్ యాక్టివిటీస్లో ఉంటుంది, మండేన్ యాక్టివిటీ, రూటీన్ యాక్టివిటీ, మాన్యువల్, ఎప్పుడు ఇదే ఇందులోనే ఉంటాను, నేను బయటకు రాను, నా లోకం ఇదే, ఇట్లా అనుకుంటారు కదా. సో ఇదే ఉంటారు, ఫుడ్ తెచ్చుకోవాలి, తినాలి, ప్లెజర్, సెన్షువల్ ప్లెజర్స్ అంటున్నాం కదా. సెన్షువల్ అంటే తెలిసిందే మనకు, మన బాడీ యాక్టివిటీస్, వేరే ఆకర్షణ, ఈ సెన్షువల్ ప్లెజర్స్, తినాలి, అది చేసుకోవాలి, అమ్మాయిలు అబ్బాయిలు వాటెవర్ అన్నీ. షెల్టర్, మనకి షెల్టర్ అంటే కూడు గుడ్డ బట్ట అంటాం కదా, మెటీరియల్ వరల్డ్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద చాలా ఉంటుంది, నేను ఎదగాలి, నేనే ఉండాలి, ఇట్లా ఉంటుంది. అంటే ఇంకా ఫస్ట్ లైఫ్స్ ఆఫ్ ది హ్యూమన్ కూడా ఇలాగే ఉంటుంది, ఫోకస్డ్ ఆన్ సర్వైవల్ ఉంటుంది. సో ఇక్కడ కాన్షియస్నెస్ లెవెల్స్ ఎక్కడ ఉంటుంది అంటే బేసికల్గా ఇంకా ఇగ్నోరెన్స్ మీద ఉంటుంది, యాంగ్జైటీ, ఇగ్నోరెన్స్ పైన ఉంటుంది. అంటే ఇగ్నోరెన్స్ అంటే తెలియదు, ఇప్పుడు బావిలో కప్పని చూసి మనం అనుకుంటున్నది ఓకే ఇదే మొత్తం వరల్డ్ అని. బట్ అందులో నుంచి బయటకు వస్తే తెలుస్తుంది, అంటే అది ఇట్ ఈస్ అ డెక్స్టరస్ యానిమల్ అంటాం కదా, బయట ఉంటుంది లోపల ఉంటుంది, బట్ అదే లోకం అనుకుంటుంది, అక్కడే ఉంటుంది. సో అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్దగా తెలుస్తుంది. ఒక రూమ్లో కూర్చొని మనం పైన చూస్తే రూఫ్ వాల్ ఎంత ఉందో అదే వరల్డ్ అనుకుంటాం, దాని బయటికి వెళ్ళి చూస్తే ఆకాశం అంత ఉంటుంది. సో అట్లా
ఆ ఇగ్నోరెంట్గా ఉంటాం, మనం తెలుసుకోము బ్రహ్మగ్రంథిలో ఉన్నప్పుడు, బ్రహ్మగ్రంథి బ్లాక్ అయినప్పుడు. సో యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ మనకున్న ఫియర్స్ని కూడా సిస్టమేటిక్గా మనం రాసుకున్నాం అనుకో, ఓకే ఇదంటే భయం, ఇదంటే భయం, ఇది కొన్ని డైరెక్ట్గా తెలుస్తాయి మనకి ఇవి భయాలని, కొన్నిసార్లు తెలియదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది, అప్పుడు డీల్ చేయాలి. బట్ ప్లాన్ చేసుకోవాలి, అది చేస్తూ ఉంటే వస్తుంది. సో దీనికి బయటకు సర్ఫేస్ మీదకి రావడానికి ఏం చేయాలి? యోగా ద్వారా మూలబంధం వేయాలి. మూలబంధం అంటే కింద ఉన్న గ్రాయిన్ మజిల్స్ పైకి లేపి మనము మూలబంధ ఆసన వేయాలి. అండ్ ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ చేసినప్పుడు మూలబంధ వేస్తే ఏమవుతుందంటే ఈ ప్రాణశక్తి ఏదైతే ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోదు అనమాట, ఇట్ విల్ రిటైన్. సో అంటే నీ కంట్రోల్ వస్తుంది, కింద వస్తుందంటే ఆ లోపల ఉన్న బ్రహ్మగ్రంథి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ముడి విడబడడానికి రెడీ అవుతుంది అన్నమాట. సో అది టోటల్ బ్రహ్మగ్రంథి, బ్రహ్మనాట్. సో అలాగే ఈ మూలబంధం కూడా ప్రాణవాయువు, ఎయిర్ కాకుండా ప్రాణ అంటున్నాం. అని ప్రాణశక్తి కూడా బయట పోకుండా ఉండడానికి మన లైఫ్ స్పాన్ ప్లస్ లోపలున్న ఆ చక్రాలకు సంబంధించిన మూల చక్ర, స్వాధిష్టాన చక్రకు సంబంధించినవి కూడా రిలీజ్ అవుతుంది. మూలబంధ ఇస్ సచ్ అ పవర్ఫుల్ ఇది బంధం అన్నమాట. సో ఇక్కడి నుంచి ఏమవుతుంది, కుండలిన విడబడిన తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ సెంటర్ నుంచి ఇది స్లోగా అసెండ్ అయ్యి పైకి రావడం మొదలు పెడుతుంది. అంటే సోలార్ ప్లెక్సస్ మన నాభి దగ్గరికి, మన హార్ట్ చక్ర దగ్గరికి. ఇదంతా మనము అగెయిన్స్ట్ ది గ్రావిటీ అని చెప్తున్నాం మళ్ళీ. అంటే ఏంటిది, ప్రతిదీ కూడా కిందికి వెళ్ళేది ఇది పోగలుగుతుందంటే కాన్షియస్నెస్ లెవెల్స్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫిజికల్ వరల్డ్ బ్రహ్మగ్రంథి, ఫిజికల్ వరల్డ్ నాది నీది దగ్గర నుంచి ఒక సటిల్ రెలిమ్లోకి వెళ్తుంది ఇప్పుడు. అంటే ఇవి సోలార్ ప్లెక్సస్, హార్ట్ చక్ర. సోలార్ ఏమో ఇంకా 3వ చక్రానే కాబట్టి ఇంకా వరల్డ్లీ థింగ్స్ మీదే ఉంటుంది. హార్ట్ చక్ర అనగానే ఇంక కొద్దిగా సైకిక్ సైడ్ వెళ్తుంది, అంటే ఇంకా సటిల్ రెలీమ్లోకి వెళ్తుంది, లవ్, కంపాషన్ అటు సైడ్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది స్లోగా విష్ణు గ్రంథిలోకి వచ్చినట్టు. ఇప్పుడు విష్ణు గ్రంథి అంటే బేసికల్గా దేనికి ముడిపడి ఉంటుంది, ఏ చక్రాలకు? మణిపూర్వ చక్రం, అనాహత చక్రం, ఈ 2 చక్రాలపై దగ్గర ఉంటుంది. అంటే సోలార్ ప్లెక్సస్ దగ్గర ముడిపడి ఉంటుంది, ఇది అక్కడ ముడిపడి ఉంటుంది విష్ణు గ్రంథి. అంటే ఇంకా పైకి వెళ్ళాలంటే కిందవి ఫస్ట్ 2 క్లియర్ అవ్వాలి, ఈ రెండుటికి ముడి అయ్యి ఉంది విష్ణు గ్రంథి. ఇదేంటిది, లవ్, ప్యాషన్, ఎమోషనల్ రిలేషన్షిప్స్. మనకు అనాహత చక్ర అంటేనే అదే కదా, కంపాషనేట్గా ఉండడము. దెన్ రాజసిక్ గుణం ఉంటుంది ఇక్కడ, అంటే ఇండివిజువాలిటీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది ఇక్కడ టెండెన్సీస్ ప్రకారం. అంటే ఇప్పుడు మనం ముందు చూసుకుంటే బ్రహ్మగ్రంథి లెథార్జిక్, అంటే తామసిక్ గుణం ఉంటుంది, యాంగ్జైటీ, ఇగ్నోరెన్స్, ఈ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఏంటిది, పైకి వచ్చాం కాబట్టి 2 చక్రాలు దాటి వచ్చాము, ఇంక కొద్ది పైకి వచ్చాము. టెండెన్సీ ఏంటి, ఇప్పుడు మన లైఫ్ ఎవల్యూషన్లో కూడా మనం రాజసిక్, సాత్విక్లో ఉన్నాం మనం, అందుకే ఈ సెషన్లో తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు తామసిక్ ఉంటుంది, ఎప్పుడో కొంత రిలాక్స్ అవుతాంలే. సడన్గా కొద్ది రోజుల్లో ప్రాక్టీస్ లేకపోతే తామసిక్లోకి వెళ్ళిపోతాం, బట్ లోపల ఎక్కడో ఇన్హరెంట్గా ఉంటుంది, లేదు నేను చెయ్యాలి అని. సో సాత్విక్లోకి మూవ్ అవుతాం. ఇది జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. సో మనము దానికి అగేన్స్ట్గా ప్రోక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ లేకుండా ముందుకు వెళ్ళగలగాలి. సో ఇక్కడ చూసుకుంటే విష్ణు గ్రంథి రాజసిక్ గుణం ఉంది ఇక్కడ. రాజసిక్ గుణం అంటే నేను, నాది, ఈగో, ప్యాషన్, అంబిషన్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు చక్రాస్. ఇదంతా కూడా ఒక గోల్ ఓరియంటెడ్ పెట్టుకొని చేయడం. అంటే ఈ 2 దాంట్లో కూడా ప్రిడామినెంట్లీ మనకు రెగ్యులర్ ఫీల్డ్లో చూసుకుంటే పిహెచ్డీలు, పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, వాటెవర్, నేను, నాది, నేను, నా వల్లే, ఇవంతా ఉంటుంది. ఈగో బాగా డెవలప్ అయి ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈగో ఉంటుంది కంపల్సరీ. సో ఇక్కడ ఈ ఎమోషనల్ బాండేజ్, అటాచ్మెంటు, సైకిక్ అబిలిటీస్ అంటున్నాం. అంటే ఈ మనకుండే పారానార్మల్ యాక్టివిటీస్, సైకిక్ యాక్టివిటీస్, అంటే మనకు నెక్స్ట్ మనకు దివ్య దృష్టి, ఆ సిద్ధులు వచ్చే ఛాన్స్ ముందుకుంది కాబట్టి ఇవి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సైకిక్గా. మనకు ఫీలింగ్, సెన్సేషన్, బాడీ వాంగ్, వినడము, దెన్ చూడడము, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ అసెన్షన్ అయినప్పుడు, అంటే విశుద్ధ చక్రానికి వెళ్ళినప్పుడు మనకు ఎనీవే కొన్ని శక్తులు వస్తాయి,
సిద్ధులు వస్తాయి అన్నమాట. సో అలా ఈ ఎమోషనల్ బాండేజ్ అటాచ్మెంట్ ఈ సైకిక్ మధ్యలో విష్ణు గ్రంథి. సో ఇక్కడ కాన్షియస్నెస్ లెవెల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఫుల్ ప్యాషనేట్గా ఉంటారు. ఈగో, ప్రైడ్, నేనే, నా తర్వాతనే అందరూ అనేది. సో ఇక్కడ కూడా ఏమైంది, కాన్షియస్నెస్ లెవెల్ కింద బ్రహ్మ గ్రంథి ఉన్నప్పుడు నేనే అనుకునేది సెల్ఫ్, రైట్, అంత సెల్ఫే ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్, నా తర్వాతనే వేరేకి ఫుడ్, నేను ఫస్ట్ తిన్నాకనే వేరు. ఇక్కడ ఏమైంది, విష్ణు గ్రంథిలో డ్యుయాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ చూడు, బాడీ నుంచి డ్యుయాలిటీకి వచ్చింది, అంటే రెండు ఉన్నాయి అని అర్థమవుతుంది. నేను సపరేట్గా ఉన్నారు, ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ అదర్స్, అంటే నేను ఉన్నాను, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఐఎమ్ సపరేట్, ఐఎమ్ సూపర్ పవర్, ఐఎమ్ వాట్ ఎవర్, బట్ రెండు ఉన్నాయని గ్రహిస్తున్నాడు. ఇంకొకరు ఉన్నారు ఎవరో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పవరో, ఇంకో పర్సన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డ్యుయాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ విష్ణు గ్రంథి కూడా దాటి వెళ్ళొచ్చు. చాలామంది ఉంటారు ఇందులో కూడా. ఉద్యాన బంధ అంటే అబ్డామిన్ లాక్ చేసుకుంటాం ఇక్కడ కిందకి ఇట్లా. దానికి 2-3 యాక్చువల్గా ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే అనుకున్నాను. ఒకటి కపాలభాతి. ఆ కపాలభాతి అంటే బేసికల్గా మన కపాల అంటే స్కల్, భాతి అంటే షైనింగ్ అనమాట. ఈ మొత్తం దానికి చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం, అది కంపల్సరీ చేయాలి. అది ఒక 5 సెట్స్ 3 టైమ్స్ చేయాలి, అదొకటి. దెన్ క్యాండిల్ బ్రీదింగ్ అని చెప్పొచ్చు. అంటే గట్టిగా గాలి పీల్చుకొని మనం క్యాండిల్స్ని ఎలా ఊపుతామో, అంటే పీల్చుకునే టైం తక్కువ ఉంటుంది, ఊదే టైం ఎక్కువ ఉంటుంది. ఊదిన టైం అంటే ఎగ్జాస్ట్, అంటే మనము గాలి వదిలేది ఏదైతే ఎక్కువ టైం ఉంటుందో అప్పుడు 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి, సింపథెటిక్, పారాసింపథెటిక్ అని. సింపథెటిక్ అంటే ఏదన్నా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. అంటే ఏదైనా ఎంటబడింది, ఏమైనా భయపడినా మనం ఐదర్ కొట్లాడతాం, పారిపోయినా పారిపోతాం. బట్ పారాసింపథెటిక్ ఏం చేస్తుంది, రిలాక్స్ చేస్తారు మజిల్స్ని. లేదు ఇది పరిగెత్తాల్సింది లేదు, ఏదో భయపడ్డాను అన్న. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఎప్పుడైతే మనం గాలి ఎక్కువ డీటెయిల్గా వదులుతామో మన నర్వస్ సిస్టమ్ కూల్ డౌన్, కామ్ డౌన్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. అంటే లోపల మన రిబ్ కేజెస్ కానీ, మన లంగ్స్ కానీ, డయాఫ్రమ్ కూడా చిన్న బిల్లలాగా ఉంటుంది, అది ఒక పామ్ లాగా, ఒక చేయి నిండా ఉండే అంత పెద్దగా తయారవుతుంది. అంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఫియర్ సెంటర్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, బ్లాకేజెస్ అన్నీ పోతాయి. సో ఇవన్నీ కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించి. సో ఈ పర్టిక్యులర్ మనం ఈ క్యాండిల్ బ్రీదింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ థింగ్ మూడోది నాడీ శోధన, అంటే ఆల్టర్నేట్ బ్రీదింగ్, అనులోమ్ విలోమ్ అంటున్నాం కదా, అదే అనమాట. ఇటు సైడ్ పీల్చుకొని అటు వదలడం, అటు సైడ్ పీల్చుకొని. వీడియోస్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది అంటే కూడా మనకు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది, సెంటర్లో సెరిబ్రమ్, కార్పసల్ ఉంటుంది, అటు ఇటు ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ, అంటే ఫుల్ బ్రెయిన్ కెపాసిటీ ఫంక్షనింగ్, కాగ్నేటివ్ అబిలిటీస్, ఎన్నో డిజీజెస్ మటుమాయమైపోతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 3 5 15 మినిట్స్ చేస్తే మన లోపల ప్రాణశక్తి పెరుగుతుంది. సో ఇంటర్నల్గా మనకు ఒక స్కిన్ గ్లో కానీ, ఒక లంగ్స్ కెపాసిటీ పెరగడం కానీ, ఒక ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ కావడం కానీ, డిజీజెస్ని కూడా స్లో అవ్వడం, ఏజింగ్ స్లో అవ్వడం, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనీవే మనకి ప్రాణాయామ చేస్తే, దాని తర్వాత మెడిటేషన్ చేస్తే ఇంకా బాగా కుదురుతుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్. అందుకే ఇవి చేసేటప్పుడు కొన్ని దానికి జాగ్రత్తలు పడుతూ, మనం తిన్నాక కానీ అట్లాంటివి నీళ్ళు అయిన తర్వాత చేయకుండా ఎంటీ స్టమక్ మీద చేస్తే చాలా మంచిది. సో ఆ టైంలోనే ఈ మూలబంధం, ఉద్యాన బంధాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. చేస్తే ఆబ్వియస్లీ ఇవంతా కూడా యాక్సెన్షన్ కదా, ఒక్కొక్కటి వే ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు ఎవరో అడిగారు, లేదు నేను భక్తి యోగంలో పోవాలా, కర్మయోగం పోవాలా, జ్ఞానయోగం పోవాలా అంటే అన్నీ సేమ్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ వేర్ యూ కెన్ మూవ్ అప్ ది ల్యాడర్. ఆర్ చిదాకాశ నుంచి మహాకాశం, అంటే మనకు ఒక పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది, ప్లేస్, సబ్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ లోపల బ్రెయిన్లో ఒక పాయింట్, అది చిదాకాశ అంటాం. అది పోయి మహాకాశ, యూనివర్సల్ కాన్షియస్నెస్ని కలుసుకుంటుంది అనమాట అది. సో అది జరగాలి అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క వే ఆఫ్ డూయింగ్ ఇట్. మనం సడన్గా మెడిటేషన్ ద్వారా అవ్వట్లేదు అంటే
మేబీ ఇంకొద్దిగా వేరే ప్రాక్టీసెస్ కూడా చేయాలి మనకి గివెన్ ద మనకు టూ మెనీ యాక్టివిటీస్ ఉంటే ఆబ్వియస్లీ వేరే కూడా చేసుకుంటే మైండ్ ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి, బాడీ రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. సో ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే, యోగా మనం ఉద్యాన బంధం వేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాయువులు ఏవైతున్నాయో ఈ 3 వాయువులు పంచవాయువులు ఉన్నాయి కదా, ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన. ఈ 5 వాయువులు ఏవైతే మన లోపలికి వెళ్తున్నాయో అంటే ప్రాణవాయువు పీల్చుకున్నప్పుడు అపాన వాయువు ఏమో ఎగ్జర్షన్, సమాన డిస్ట్రిబ్యూషన్, వ్యాన ప్రిజర్వేషన్ అలా ఉంది. అంటే లోపల ప్రిజర్వేషన్ కూడా కావాలి కాబట్టి ఇవన్నీ వాయువులు అవసరం మనకు, అందుకే పంచప్రాణాలు అని చెప్తున్నాం. సో ఈ పర్టికులర్ విష్ణు గ్రంథికి ఈ 3 వాయువులు అంటే ప్రాణ అపాన సమాన వాయువులు మర్జ్ అయిపోతాయి ఇంకా. సో కుండలిని ఎనర్జీ ఆర్ ఈ శక్తి ఎనర్జీ ఇది హార్ట్ చక్ర ఆర్ అనాహత చక్రానికి పోతున్నాం. సో ఇందులో కూడా మనకు సినోనిమ్స్ ఉంటాయి. బేసికల్గా హృదయస్థానం అంటాం, హృదయ అంటే అనాహత చక్ర అనుకుంటాం, హార్ట్ అనుకుంటాం. హృదయ అనేది కాజల్ బాడీకి సంబంధించింది, అంటే లోపల ఇంకొక బాడీకి సంబంధించి. హృదయ స్థానంలో నుంచి మనకు ఓంకారం వినబడుతుంటుందంట కంటిన్యూస్గా మనం ఫోకస్ చేస్తే. అట్లా ఇవన్నీ డిఫరెంట్ రెలిమ్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు అనాహత చక్ర నుంచి నెక్స్ట్ రుద్రగ్రంథి, ఇది ఫైనల్. అంటే ఇది అంత ఈజీగా వెళ్ళేది కాదు. మనం అంత కఠోరంగా అంత దీక్షతోని రెగ్యులర్ సాధనతోని చేయగలిగితే ఇది శివ నాట్ అని చెప్తున్నాం. బ్రహ్మ విష్ణు శివ నాట్ అంటే ఇంకా డిస్ట్రక్షన్ ఆఫ్ ది థాట్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ ది సెల్స్, క్రియేషన్ ఆఫ్ ది న్యూ సెల్స్ అయింది, ప్రిజర్వేషన్ అయింది, డిస్ట్రక్షన్ కూడా చేయాలి. కొత్తది క్లియర్ కావాలి కదా మనకు. బ్యాడ్ ఐడియాస్, బ్యాడ్ థాట్స్, ఇవి డిస్ట్రక్షన్ శివ ఎందుకు అంటారు, కానీ శివుడిది ఈజ్ డిస్ట్రక్షన్ ఈజ్ నాట్ ఆన్ ది ఈవిల్ సైడ్, ఇది మంచి దానికి అనమాట. ఇది దేనికి రిలేటెడ్, మన ఇంటెలెక్చువల్గా ప్రైడ్ అంటాం. అంటే మనకు ఇంటెలెక్చువల్గా నాలెడ్జ్ వచ్చింది, మనకు మెంటల్ ప్యాటర్న్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, మనకు బియాండ్ లీనియర్ థింకింగ్ తెలుస్తుంది. మనకు లీనియర్గా XY యాక్సిస్ లాగా కాకుండా బియాండ్ మన 2 కళ్ళు చూసేది ఏముందో అంతకన్నా పైకి వెళ్తున్నాం. వేరే లోకాలు అంటున్నాం, ఆస్ట్రల్ ట్రావెల్ అంటున్నాం, సైకిక్ అబిలిటీస్ అంటున్నాం, దూరం వినబడుతున్నాయి, వేరే వాళ్ళది మైండ్లో ఏముందో చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. ఇంకా ఈ రుద్రగ్రంథికి ఎలివేషన్ అయ్యే ముందు ఏ చక్రకి ఆబ్వియస్లీ విశుద్ధ అంటున్నాం, అంటే థ్రోట్ దగ్గర చక్ర, అజ్నా చక్ర అంటే ఆజ్ఞా చక్ర. ఇది యాక్చువల్ థర్డ్ ఐ అంటాం, కానీ అజ్నా చక్ర అనేది ఆ పొజిషన్లో ఉంది 2 ధ్రువ మధ్యలో. కానీ పిచ్యుటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ఇంకా మిగతా ఒక గ్లాండ్ అన్నీ ఒక సమూహంగా ట్రయాంగిల్ షేప్లో అయినప్పుడే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. బట్ ఆ ప్లేస్లో ఉంది కాబట్టి థర్డ్ ఐ చక్ర కూడా అంటారు. సో అలా. సో దేనికి సంబంధించింది గుణాలలో సత్వగుణం ఉంటుంది. ఇక్కడి నుంచి ఏంటిది, ఇంకా ఎర్త్లీ థింగ్స్, యానిమల్ నేచర్ నుంచి మనకు గాడ్లీ నేచర్కి వెళ్ళడం అనమాట. అంటే ట్రాన్సెండెంట్ అవ్వడం ఇంటెలెక్చువల్ లెవెల్కి. సో ఇక్కడ ప్యూరిటీ, హార్మనీ, ప్రైడ్, ఇవన్నిటి లెవెల్స్కి వెళ్తుంది మనకు. ఇక్కడ ఇది ఫైనల్ హర్డల్ అనుకోవచ్చు. ఇంకా అంటే ఫైనల్గా ఆటంకము నుంచి మనకు విష్ణు గ్రంథి నుంచి ఇంకా పైకి వెళ్ళినాం. అంటే ఇది యోగ స్థితి చేరడానికి ఇది ఫైనల్. యోగి అంటాం కదా, యోగి అంటే నాకు అన్నీ వదిలేసాను ఇంకా అన్నిటి నుంచి జయించి ఇక్కడికి వచ్చాను, ఒక యోగి స్టేట్కి రావడానికి అనమాట ఇది. అండ్ ఇక్కడ కూడా ఏమైంది, మనం ఎప్పుడో లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా ఈడా పింగళ సుషుమ్న, ఈ తలపాటు కింద ఉండి ఈ పైనది దాని టైల్ పైన ఉన్నట్టుగా ఇది 3 మర్జ్ అవుతాయి ఇక్కడ. అంటే ఇక్కడి నుంచి ఇంకా మన సహస్ర చక్రం అంటే క్రౌన్ చక్రాకి ఫ్లో అయ్యేది ఉంటుందన్నమాట. ఈ సహస్ర చక్ర అనేది కూడా డైరెక్ట్ హెడ్ పైన ఉంటుంది, కొంత పైకి ఉంటుంది. మన చుట్టూ ఆరిక్ లెవెల్ లాగా ఎట్లా ఉందో అక్కడ ఉంటుంది అనమాట. సో అట్లా ఈ 3 అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి ఫ్లో అయ్యేది. అంటే ఇది పోయి ఈ లిక్విడ్ కుండలిని ఎనర్జీ మన బ్రెయిన్లో ఉన్న మస్తిష్కం ఎక్కడైతుందో అక్కడ పోయి కలుస్తుంది అనమాట. అంటే మన కాన్షియస్నెస్ లెవెల్ యానిమల్ నేచర్ నుంచి
ఒకరిని చంపాలి, ఇంకోటి తినాలి, ఇంకా నేను, నాది, ఆ ఈగో నుంచి, లవ్, ప్యాషన్ నుంచి ఇంకేం లేదు. ఇది అంత శూన్యం, అన్నిటినీ వదిలించుకోవడం అన్నమాట. ఇంకా ఇంటలెక్చువల్ లెవెల్కి వెళ్తాం. మనము సెల్ఫ్ నుంచి, డ్యువాలిటీ నుంచి శూన్యానికి వెళ్తుంది అన్నమాట. సో అట్లా ఇందులో యోగా కూడా ఉంది. కేచరి ముద్ర అంటారు. అంటే ఇక్కడ శాంభవి ముద్ర అంటే సద్గురుది సెషన్, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అది అటెండ్ అయినా తెలుస్తుంది. ఆర్ జలంధర బంధం అదన్నీ వేయచ్చు, శాంభవి ముద్ర అంటారు. సుదర్శన క్రియ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది, శ్రీది, ఇట్లా కొన్ని ఉన్నాయి. అంటే బేసికల్గా డైరెక్ట్ పోయి చేయకూడదు, ఇవి కొన్ని కింద నుంచి చేసుకుంటూ వస్తే ఇవి ఈజీ అవుతాయి. సో ఈ 3 గ్రంథులు, 3 బ్లాకేజెస్ మన అసెన్షన్ గురించి. సో ఇవి మనం ఓవర్కమ్ అవ్వాలి. సో మేబీ వీఆర్ అట్ విశుద్ధ విష్ణు గ్రంథి దగ్గర ఉన్నామేమో, రుద్ర గ్రంథికి రెడీ అవుతున్నాం, యోగి స్టేట్లో ఉన్నాం. అంటే మేబీ విశుద్ధ దగ్గర క్లీన్ అయ్యి మంచి మాటలు, మంచి చేతలు చేస్తున్నాము. సో ఈ గ్రంథులన్నీ కూడా ఎందుకు అంటే ఒక సేఫ్టీ వాల్వ్ లాగా. కుండలిని ఎనర్జీ మనకు పైకి సడన్గా ఫ్లో అయితే ఎట్లా తట్టుకోలేదో హ్యూమన్ బాడీ, అందుకు వాల్వ్ లాగా అనుకోవాలి. ఫాస్ట్గా కుండలిని ఎనర్జీ యాక్టివేట్ చేసేది వెస్టర్న్ కంట్రీస్ అవి ఇవి ఫ్రీక్వెన్సీలు పెట్టి ఏమో చేస్తారు, అదొకటి. రెండో, కుండలిని శక్తి యాక్టివేషన్ అని మన టీవీలో ఛానల్స్లో కూడా అవి ఇవి చెప్తుంటాం. ఇవి చేస్తే ఏమవుతుందంటే మనకున్న బాడీస్, కోశాలు ఏవైతున్నాయో మెంటల్ డిసెబిలిటీస్ రావచ్చు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, ఇంటలెక్చువల్ లెవెల్లో పారానార్మల్ అంటే ఎవరో మాట్లాడడం, టెలిపతి అవన్నీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది స్లోగా మనకు తెలుసుకొని ముందుకెళ్ళాలి. వెళ్తూ ఉంటే మనకు ఎక్స్పీరియన్స్ ద్వారా అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ ద్వారా మనకు తెలుస్తుంది ఇది వరల్డ్ ఇలా ఉంది. ఇవన్నీ కూడా ఒకటి వచ్చినప్పుడు మనకు రెడీ ఉంటుంది, బాడీ కూడా ప్రిపేర్ అయి ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈనాడు. సో మనకు ఎందుకు ఇది అంటే మనకు యాజ్ వి ప్రోగ్రెస్, చిన్నప్పటికి ఇప్పటికి ఎక్స్పీరియన్స్ ఎంతో మారింది మనకు. అంటే మన అవుట్లుక్ మారిపోయింది, మన పర్సెప్షన్ ఆఫ్ ది థింగ్స్ అవుట్ సైడ్ వరల్డ్కి మారిపోయింది. లోపల అరే ఇన్ని వరల్డ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ఇన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి, ఇన్ని గ్యాలక్సీస్, ఇన్ని మిల్కీ వేస్ ఉన్నాయి, అన్ని మిల్కీ వేస్లో యూనివర్స్లు ఇన్ని ఉన్నాయి, అన్ని యూనివర్స్లో ఒక్కొక్క దీంట్లో 225 అవర్స్ ఉన్నాయి, అందులో మనదొకటి, అందులో ప్రతి దాంట్లో ఒక దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుడు. అట్లా ఇది ఎంతో ఉంది. ఇది నాది అయిపోయింది చదవడం, నాకు మొత్తం తెలుసు థియరీ అంటే కాదు. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతామో అదే మన వరల్డ్. సో అలా మన పర్సెప్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్, వరల్డ్, గ్యాలక్సీ, ప్రపంచం, బ్రహ్మాండం అనేది మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అదే మనకు కరెక్ట్. సో అది తెలియాలంటే మనం ఇవన్నీ కూడా దాటుకొని రావాలి. సో అలా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ మారుతూ ఉంటుంది, మారిన కొద్దీ మనకు అవగాహన వస్తుంది. సో అలా బ్రహ్మగ్రంథి, ఇప్పుడు శైవిజం అంటే శివుడిది విష్ణువుది అంటున్నారు కదా, రెండుది చూసుకున్నా కూడా సెల్ఫ్ క్రియేటెడ్గా అనుకోవచ్చు ఒక లింగం. అంటే ఫిజికల్ వరల్డ్కి సంబంధించింది సెల్ఫ్, బ్రహ్మ, క్రియేషన్. విష్ణు గ్రంథిది ఏంటంటే అది కూడా కొంతమంది ఋషులు చూసిన విధానం చూస్తే అది ఒక కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది, గోల్డెన్ కలర్లో ఉంది. ఇది సటల్ వరల్డ్ అంటే సూక్ష్మానికి అస్ట్రల్ వరల్డ్కి సంబంధించింది అని చెప్తాం. రుద్రగ్రంథి ఏంటంటే బ్లాక్ ఉంటుంది, శివుడు బ్లాక్ అంటారు, అక్కడ ఆజ్ఞాచక్ర దగ్గర బ్లాక్ ఉంటుంది కన్ను కాబట్టి అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే హూ యామ్ ఐ. ఇప్పుడు మనకు రమణ మహర్షి ఇప్పుడు తెలుసుకుంది హూ యామ్ ఐ అంటే నాన్ యారని అడుగుతూ ఉండే కదా, అందరినీ తెలుసుకోండి అని చెప్తున్నారు. ఎవరన్నా వచ్చి గురూజీ కూడా మీరు పరిచయం చేసుకోండి అంటే నేను ఇక్కడ ఉండేది పరిచయం చేయడానికి, మీరెవరో తెలుసుకోవడానికి, మీరు నేనెవరో తెలుసుకోవడానికి కాదని చెప్తాను. సో అట్లా మనం ఎవరో తెలవాలి ఫస్ట్, అదే ఇంపార్టెంట్, ఈ పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఈ రుద్రగ్రంథి దగ్గర స్పిరిచువల్ విజన్, సూపర్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా బయటకు వస్తుంది అన్నమాట. సో అది ఓవరాల్ సెషన్. అందులో ఇవి కొన్ని రెఫరెన్సెస్ మనము భాగవతంలో ఉంది, అలాగే హఠయోగ, ఎందుకంటే ఇవన్నీ యోగాలు, ఫిజికల్ యాక్టివిటీ యోగాలు కాబట్టి యోగాలలో చాలా మెన్షన్ చేసి ఉంటుంది గ్రంథుల గురించి. అలాగే శ్లోకాలు ఉచ్చరించే వాళ్ళకు, ఉపాసకులకు, అమ్మవారి ఉపాసకులు కానీ ఎవరైనా ఉంటే స్పెషల్గా లలితా సహస్రనామం చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఐ థింక్ 90 to
105 శ్లోకాల మధ్యలో ఉంటుంది. అందులో మూలాధార నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అంటుంది, అంటే నేను విడదీస్తాను. అలాగే మణిపూర్వాంతరస్థ విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంత రుద్ర గ్రంథి విభేదిని. ఈ 3 గ్రంథులు ఎక్కడున్నాయి, ఇవి ఎలా విడబడతాయి అనేది కూడా చెప్తుంది అన్నమాట అమ్మవారు. మీరు అది చదివితే లలితా సహస్రనామం, యాక్చువల్ లలితా సహస్రనామం చదివితే మీరు మనం ఇన్ని రోజులు చేసిన ఆధ్యాత్మిక సెషన్స్ ఎన్ని ఉన్నాయో అవి ప్లస్ ఇంకా ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ చదివినా ఈ మొత్తం వచ్చేస్తుంది, అన్నీ కవర్ అయిపోతాయి అందులో. 180 వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ శ్లోకాస్ అందులో ఉన్నాయి, అన్నీ చెప్తుంది అన్నిటికీ. ఎందుకంటే దేర్ ఈజ్ ఆల్వేస్ అ కన్ఫ్యూజన్, అమ్మవారు ఫస్ట్ వచ్చారా, శివుడు ఫస్టా, శక్తి ఫస్టా అని. కానీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. పాత పురాణిక్ వర్సెస్ లాస్ట్ 1000 ఇయర్స్ది కొంత చేంజ్ ఉంటుంది, అది సింబాలిక్గా చేంజెస్ ఉంటాయి. కాబట్టి రెండో అవసరం అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు శివుడు అస్థెటిక్ నుంచి ఒక ఫ్యామిలీగా ఎట్లయిందంటే పార్వతీదేవి శక్తి రూపిణి వచ్చినప్పుడు దాన్ని ఇది ఫుడ్ అవసరం, ఇవి అవసరం, ఇది అవసరం, అంత ఫ్యామిలీ కూడా మరి ఉంది కదా ఆయనకు, అన్నీ అవసరం. అందులో ఉంటూ సంసారమే నిర్మాణం అని చెప్తున్నారు అనమాట. అది తెలుసుకోవాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఐ థింక్ ఉన్నారా? గుడ్ గుడ్. సో ఐ థింక్ ఇంకొక డిఫరెంట్ డైమెన్షన్ ఉంది దీనికి. సో మేబీ భయపడి నెక్స్ట్ వీక్ నుంచే స్టాప్ చేయదు, కానీ ఇవన్నిటికి కూడా మనకు ఇంకో కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకి ఋషులు ఉన్నారు, సప్త ఋషులు, వాడెవర్, కాశ్యపాది, ఆత్రేయ, కాశ్యప వీళ్ళంతా ఉన్నారు కదా, భరద్వాజ వీళ్ళంతా ఉన్నారు. ఈ కాశ్యప అప్పటి కాలంలో ఏంటంటే చాలామంది వాళ్ళకు అంటే దేవుడి పుత్రులు కదా, బ్రహ్మదేవుడి పుత్రులు డైరెక్ట్, వాళ్ళకు ఎంతోమంది వైఫ్స్. అది ఇప్పుడు ఆత్రేయ ఉన్నాడు అనుకో, ఆయన అనసూయ అనే వైఫ్తోని దత్తాత్రేయుడు వచ్చింది. దత్తాత్రేయుడు ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గాడ్ అగైన్. అట్లా కశ్యప మహర్షి ఆయనకి 2 వైఫ్స్, ఒకటి అదితి, ఒకటి దితి. అదితి అయితే అంత దేవతలు డైటీస్ అంటాం కదా, పరమాత్మ. ఇప్పుడు మీరు చూసుకుంటే 33,000 కోట్ల దేవుళ్ళు, కోటి దేవుళ్ళు అంటున్నాం, కోటి అంటున్నాం. చాలామంది ఏమైంది ఇంటర్ప్రిటేషన్, అది 33,000 కోటి 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 అనే వరకు ఈవెన్ ఋషులు కూడా ఇవాళ రేపు వచ్చే యూట్యూబ్లో కానీ అక్కడికి చాలామంది చెప్తున్నారు కోటి అనగానే అబ్బా అప్పటి కాలంలో ఉండనేమో 33గా. మీరు కొంత రీసెర్చ్ చేసి చూడండి, 33 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. అది కోటి అంటే టైప్స్. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ మీరు కూడా వెరిఫై చేసి నెక్స్ట్ టైం చెప్పాలి. కోటి అంటే టైప్స్. 33 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. ఒకటి ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్లైటెండ్ పీపుల్ అనుకోండి మీరు, నెక్స్ట్ లెవెల్ సద్గురూస్ ఉన్నారు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఇంకా కొద్ది కిందికి అనుకోవచ్చు మేబీ ఇన్ ఎ లాజికల్ వే రామకృష్ణ పరమహంస. ఇంకా పైకి వెళ్ళామనుకోండి ఇంద్రుడు, దేవేంద్రుడు, వాళ్ళు పైన ఆ లోకంలో ఉండేది స్వర్గలోకం. ఇంకా పైకి వెళ్ళామనుకోండి ఋషులు, దాసులు. ఇంకా పైకి వెళ్ళాము పరమాత్మ, విష్ణు, ఇంకా పైకి వెళ్ళాము బ్రహ్మలోకం. ఇంకా పైకి వెళ్ళాము ఇస్కాన్కి వెళ్తే కృష్ణుడు అని చెప్తారు. అట్లా ఎన్నో ఉన్నారు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. ఇవి కాకుండా మళ్ళా మనకు కిన్నెర, కింపురుష, గంధర్వ, యక్ష వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఏంటిది మనకు, వీళ్ళంతా కూడా వస్తారు మనకు. ఎప్పుడు సంబడి హూ హ్యాజ్ సింగింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ దేవుడు వస్తాడు అన్నమాట. ఒక పువ్వు వికసించాలి, వీళ్ళు కిన్నెర కింపురుషులు అంటారు. అంటే ఆ పువ్వు వికసించే వరకు చుట్టూ ఉంటారట వాళ్ళు, ఆ దేవతలు, ఆర్ ఏంజిల్స్ వి కాల్ ఇట్. అట్లాగే పొలిటీషియన్ ఉన్నాడు, ఒక బాగా రిచ్ పర్సన్ ఉన్నాడు, యక్ష వస్తాడట కేర్ టేకర్. వాళ్ళు దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అట్లేం లేదు. కానీ ఇవన్నీ కూడా కొంత ప్రోగ్రెషన్లో ఉన్న, ఎవల్యూషన్లో ఉన్న పీపుల్ అనమాట, కొంత హయ్యర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో అట్లా ఈ 33,000 కోటి అంటే 33 టైప్ ఆఫ్ ఎనర్జీస్లో అదితి, దితి అనేది 2 వైఫ్స్ ఆఫ్ కశ్యప మహర్షి. ఈ అదితి అంటే లైట్ వర్కర్స్. ఆర్ ఈ లైట్ వర్కర్స్ ఏంటంటే రెండు యూనివర్స్లు, 2 గ్యాలక్సీలు, వీళ్ళిద్దరి మధ్యలో పనిచేసి హెల్ప్ చేసి కోఆర్డినేట్ చేసే పీపుల్. సడన్గా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఎక్కడో, వీళ్ళు లైట్ వర్కర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏంజిల్స్ని పంపిస్తారు ఈ పని కంప్లీట్ చేయడానికి, నెగోషియేటర్స్ లాగా వర్కర్స్. సేమ్ దితి అనుకో, డార్క్ ఫోర్సెస్. అందుకే అదితి, దితి ఉంది, డార్క్ ఫోర్సెస్ దితి. వీళ్ళు ఏం చేశారు,
ఈ అసెన్షన్ కాకుండా కొంత నెగిటివిటీ. ఈ నెగిటివ్ పాజిటివ్ అనేది మళ్ళీ ఇంకొద్దిగా ఎటో వెళ్తే ఇదంతా మైండ్లోనే హెల్ అండ్ హెవెన్ అంత అర్థంలోనే ఉంది అని చెప్తారు. ఇదంతా కూడా కొంత మనం సొంతంగా తెలుసుకుంటూ చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది. మీరు చూస్తే ఆది శంకరాచార్య, రమణ ఈయన 10th సెంచరీలో సమతామూర్తి, దెన్ మధ్వాచార్య ఇంకొక ఆయన, వీళ్ళందరికీ చూడు డ్యువాలిటీ రెండు లేవు. దెన్ ఇది చెప్తున్నాడు అద్వైత ద్వైత అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా ఎక్కడ మర్జ్ అవుతుంది? వాటర్ అలలు రెండు సేమ్ అని ఒకరు, వాటర్ అలలు రెండు వేరు అని చెప్తున్నారు. ఇదేంటంటే ఇట్స్ డిఫరెంట్ వ్యూ పాయింట్ అంతే. బట్ అంతొకటే, లోపలికి వెళ్తున్న కొద్ది శూన్యమే అనేది చెప్పిండ్రు వాళ్ళు. ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్గా. సో ఇక్కడ కూడా ఏమైంది, అదితి అనేది లైట్ వర్కర్స్, దితి అనేది డార్క్ ఫోర్సెస్. మన అసెన్షన్ గురించి ఈ దితి అనే డార్క్ ఫోర్సెస్ స్లో డౌన్ చేయడానికి వీళ్ళు కొన్ని ఈ ఇంప్లాంట్స్ చేశారంట మన లోపల. సో దీన్ని ఈస్టర్న్ సైడ్ ఫిలాసఫీ నుంచి వెస్టర్న్ సైడ్కి వెళ్తే ఏముందంటే క్రిస్టియానిటీ కానీ, ఐ డోంట్ నో, లెట్స్ నాట్ టేక్ రిలీజన్, కానీ కొన్ని దీంట్లో జే సీల్స్ అనునాకి అనేటివి ఈ ఇంప్లాంట్ చేశారట. ఇవి మన లోపల వచ్చే ముందు ప్రతిదీ అగ్రిమెంట్ ఏంటంటే వీటి తొందరగా అసెన్షన్ కాకుండా ఉండడానికి 7 చక్రాల పైన ఈ జే సీల్స్ అనేటివి ఇంప్లాంట్ చేశారు. ఏం ఇంప్లాంట్ చేశారు? సమ్ కైండ్ ఆఫ్ అసెన్షన్ కాకుండా ఉండడానికి క్రిస్టల్స్ పెట్టారనమాట. అండ్ డిఎన్ఏ ఇంప్లాంట్స్ అంటారు, అంటే డిఎన్ఏలో పెట్టేశారు ఇవి. ఒకటి అది, 2, 3 క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ గ్రంథులు ఏవైతే వాడామో అక్కడ కూడా వాడారు. ఈ మూడు సేమ్ ప్లేస్లో ఉన్నాయి. ఆ గ్రంథుల ప్లేస్లోనే క్రిస్టల్స్ అని చెప్పారు. ఈ క్రిస్టల్స్ కూడా కలర్ కూడా సేమ్, వాళ్ళు చెప్పేది ఇక్కడ మాట్లాడేది కూడా. ఈ క్రిస్టల్స్ కూడా ఎప్పుడు యాక్టివేట్ అయిపోయి బయటకు వస్తామంటే వెన్ వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ దీస్ చక్రాస్, ఇవి పోతుంటే పైకి వస్తాయి. 2 లక్షల సంవత్సరాల క్రిందట అగ్రిమెంట్ అని ఉంది. 27,000 2 లక్షల సంవత్సరాల కిందట అసెన్షన్ కాకుండా ఉండడానికి ఫ్రీక్వెన్సీ బేస్డ్ టెక్నాలజీస్ అని చెప్తాం. అంటే ఆబ్వియస్లీ కదా, ఎనర్జీ అంటేనే ఫ్రీక్వెన్సీ. మనం ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయినప్పుడు ఆ సీల్, జోహోవియన్ సీల్స్ అంటారు. మీరు నెట్లో వెతకండి, మీకు అర్థమవుతుంది. సేమ్ అర్త్ కూడా, ఓవరాల్ అర్త్ కూడా అసెన్షన్ కాకుండా యాక్సెస్ ఉంటాయి, దీనికి యాక్సెసెస్ ఉంటాయి అర్త్కి. ఆ 7th యాక్సెస్ పైన పెట్టిందంట వాళ్ళు. సో ఈ 12 స్టార్ క్రిస్టల్స్, అంటే ఈ క్రిస్టల్స్ ఏవైతున్నాయో ఈ క్రిస్టల్స్ 12 స్టార్ గేట్స్ అంటాం. అంటే స్టార్ గేట్స్ అంటే పైన లోకానికి ఈ లోకానికి గేట్ అనమాట. ఆ 12 గేట్స్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తాయి అనమాట డిఎన్ఏ ఇంప్లాంట్స్. ఇవన్నీ పెట్టి పంపించాలనేది అదొక థియరీ ఉంది. ఇవన్నిటి కూడా ఓవర్కమ్ కావడానికి సంకల్ప ధ్యానం చేయవచ్చు, ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా అంటే ఒకటి సంకల్ప ధ్యానం అంటే మనం పూజలు చేసేది కూడా సంకల్పంతోనే కదా. ఏదో తగ్గాలి, చేయాలి, గ్రో అవ్వాలి అనేది సంకల్పం. ఆ సంకల్పం స్ట్రాంగ్ ఉన్నప్పుడు కన్విక్షన్ అయిపోతుంది, అంటే చాలా గాఢంగా చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మనకి హిందూ దాంట్లో ఏంటి, మంత్రాలు, శ్లోకాలు అవన్నీ ఉచ్చరించినప్పుడు అక్కడ దగ్గరలో కూడా ఏవి రావు. ఎందుకంటే దాని బీజ మంత్రాల ఎఫెక్ట్ కానీ ఆ ఫ్రీక్వెన్సీ వలన ఆ టైంకి అయితే ఏం కాదు, అంత పాజిటివ్ ఉంటుందన్నమాట. అందుకు ఈ సంకల్ప ధ్యానంతో మనకున్న చక్ర బ్లాకేజెస్ కానీ, ఈ గ్రంథులు కానీ, జేసీల్స్ కానీ పోగొట్టుకోవచ్చు. అవన్నీ చేయాలంటే మళ్ళీ మన ఫస్ట్ 10 minutes మాట్లాడుకుంది ఏది, యోగా, ప్రాణాయామ, మనం చేసే రోజు ధ్యానం, మంచి యాక్ట్స్, మనస వాచ కర్మన, ఈ ప్రాక్టీస్, నియమాలు, లైఫ్ స్టైల్. అంటే ఎవరికైనా అవసరం పడింది దాన ధర్మాలు చేయడం, రోజు బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన రోజువారీ యాక్టివిటీస్లో ఇవి ఉండాలి. అంటే 3 to 1 అని చెప్తారు. అంటే 3 hours ధ్యానం చేయాలి, 2 hours స్వాధ్యాయనం, 1 hour సజ్జన సాంగత్యం. ఈ మూడుని మీరు డిఫరెంట్ బకెట్స్లో వేసుకొని ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఇదంతా థియరీయే అనేది అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు రియలైజ్ అవుతుంది. సో అది ఇవాళ క్వశ్చన్. చలో, ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మనకి విష్ణు నాడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఎలా ప్రాక్టీస్ ఏం చేయాలి?
సో విష్ణునాడి చూసుకుంటే మనకు చక్రాస్ మణిపూర్వక అనాహత అని చెప్పాం కదా. ఈ మణిపూర్వక అనాహత చక్ర మెయిన్గా మనం ఇప్పుడు వేరేళ్ళని జడ్జిమెంటల్ చేస్తున్నాం, వేరేళ్ళని ఇంటర్ఫరెన్స్, వేరేళ్ళ విషయాల్లో ఇంటర్ఫరెన్స్ చేస్తున్నాం. ఇవి 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 అవుట్ సైడ్కి సంబంధించి, అంటే మనం వీ హ్యావ్ టు రేడియేట్ ద లవ్ అండ్ హ్యాపీనెస్ టువర్డ్స్ ఆల్. నాకు వచ్చినా రాకపోయినా వాడు బాగుంటే బాగుండు, నాకు వాడు ఇది చేసినందుకు నేను ఇది చేస్తా అనకుండా వాడు పోనీలే, వాడు కర్మ, వాడేదో తెలుసో తెలియక చేశాడు. ఇది రేడియేట్ చేయడం మొదలు పెట్టామనుకో, స్లోగా మనది నాది అనే అంబిషన్ నుంచి ఇంకొక 10 మందికి అందరికీ వచ్చేలాగా అనేది డెవలప్ అవుతుంది. అంటే ఎమోషనల్ బ్లాకేజెస్ అన్నీ పోతాయి, మనకు క్లియర్గా అయిపోతాయి. అండ్ ఈగో కూడా ఐ నుంచి వి వస్తుంటారు స్లోగా. ఓకే, నేను గ్రో కావాలి, పక్కనోడు grow. ఇప్పుడు మనం ఎప్పుడో అనుకున్నాం కదా, ఒక వరం కావాలి దేవుడికి, ఎవరికి అంటే నాకు వర్సెస్ మా ఫ్యామిలీకి వర్సెస్ అందరికీ ఉంటే బాగుంటుంది అంటే ఎవరికి ఇస్తాడు? ఆబ్వియస్లీ ఇన్ లాజికల్ ఫ్యాషన్ ఆలోచన చేసినా కూడా, అంటే లింక్డ్ఇన్లో పెట్టకండి క్వశ్చన్, డేంజర్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఓకే, మేబీ 10 మందికి ఉపయోగపడేది ఇస్తే అసెన్షన్ అవుతుంది. అండ్ ఎంటైర్ ఆఫ్ ది ఈ ఏంజిల్స్, స్పిరిట్ గైడ్స్, యాంజిలియో, మైకల్ యాంజిలియో అంటున్నాం, ఎన్నో వేరే వేరే పేర్లతో చూసుకున్నాం. వాళ్ళంతా మనకు హోమ్ వెల్కమింగ్ అంటారు. అంటే మనకు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ హోమ్ వెల్కమింగ్ చేస్తుంటారు, అంటే హెల్ప్ చేస్తూ. ఆ విషయాలు మనకు అందం ఎందుకంటే నేనే అసలు అవంతా పైన ఏం లేదు కింద ఏం లేదు అనుకుంటుంటాం అంట. అది ఎందుకంటే మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చింది, మనం వాడుకుంటలేదు. సో అది ఐ థింక్ 2-3 ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు ప్రవీణ్కి, వెంకట్కి, చక్రి కొంతమందికి నేను బ్రీఫ్ చేశాను లాస్ట్ సండే ఎందుకు తీసుకోలేదు అనేది. సేమ్ థింగ్ కొన్ని విషయాలు నేను కూడా చూస్తూ ఉంటాను. ఏదైనా పని పాపం ఎవరికో అవసరం పడ్డదని మనం ముందే చేసి పెడితే వాళ్ళు మళ్ళీ అన్నీ మొదటి నుంచి చేస్తారు. ఏంటంటే వాళ్ళ కర్మ, అది ఏం చేయలేము. అది చేయాల్సింది కాబట్టి వాళ్ళు మళ్ళీ అన్ని దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సపోర్ట్ ఆల్సో. అట్లని మనం చేయడం ఆపొద్దు. మీరు ఆ శ్లోకం చూసినా కూడా కర్మణ్యం అధికారస్తే ఏం చెప్తుంది? కర్మలు చేయటమే నీకు అధికారం, దాని ఫలితం పైన లేదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్, కీప్ డూయింగ్ గుడ్ కర్మ, మనసా వాచ కర్మ, రేడియేట్ లవ్, కంపాషన్ చేసుకుంటే విష్ణు గ్రంథి నుంచి స్లోగా ఎమోషనల్ బాండేజెస్, అటాచ్మెంట్స్ నుంచి స్లోగా యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. ప్రవీణ్, వెంకట్, చక్రి, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఆర్ వెరీ గుడ్ అదర్స్? యా, ఓకే దెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.